విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై పంచాయతీరాజ్ అధికారులతో ఎమ్మెల్యే కిమ్మిడి కళా వెంకటరావు సమావేశమయ్యారు. చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 4 మండలాల ఎంపీడీఓలతో ఆయన మాట్లాడారు. సగంలో ఆగిపోయిన అంగన్వాడీ, స్కూల్ బిల్డింగ్ నిర్మాణాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ₹1,50,00,000 చిరు కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించాలన్నారు. ఉపాధి హామీ నిధుల ద్వారా పాత బకాయిలు చెల్లించడమే కాకుండా అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండల డెవలప్మెంట్ అధికారులదేనని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో ఎవరికైనా సమస్యలు ఉంటే మండల నాయకులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గత 6 సంవత్సరాల క్రితం నుంచి ఉండిపోయే పెండింగ్ వర్క్స్ ఏవైతే అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, రోడ్లు కానీ, అలాగే చెరువుల పనులు కానీ, ఇరిగేషన్లో నార్మల్ మెయింటెనెన్స్ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా నియోజకవర్గానికి సంబంధించి ఈ 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వర్క్లన్నింటి మీద కూడా 6-5 సంవత్సరాలు బిల్లులు రాకపోతే వీళ్ళేమి రెగ్యులర్ కాంట్రాక్టర్లు కారు, ఎప్పుడు పనిచేసే కాంట్రాక్టర్లు కారీలు, చిన్న చిన్న రైతులు ఎవరి గ్రామంలో వాళ్ళు ఈ చిన్న చిన్న వర్క్లు చేసిన వాళ్ళు కాబట్టి అవన్నీ కూడా కరెక్ట్గా వాళ్ళందరికీ అందాలనే పరిస్థితి ఉంది. అదేవిధంగా డెవలప్మెంట్లో స్కూల్ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, రోడ్స్ కానీ, అలాగే సిమెంట్ రోడ్స్ కానీ ఏవి ఆగడానికి వీల్లేదు. డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ కూడా సకాలంలో జరగాలి అని చెప్పి ఈరోజు రివ్యూ చేసుకున్నాం. గత 6 సంవత్సరాల క్రితం నుంచి సికింద్రాబాద్లో పర్యటించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సంగీత థియేటర్ సమీపంలో గల ఇస్కాన్ టెంపుల్ను ఆయన సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మానవాళికి భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని తెలిపారు. ధర్మం, ప్రేమ, కరుణ బోధనలు మనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. జాతీయ జెండా పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, స్వాతంత్ర దినోత్సవ వేడుకల సమయంలో అనుకోకుండా జరిగిన ఒక ఘటనపై తాను ఎంతో బాధపడ్డానని వినుకొండ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. 15 ఆగస్టు వేడుకల కోసం లోపలికి వెళ్లే క్రమంలో జాతీయ జెండా ముద్రించిన ముగ్గును గమనించలేదని, ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే తనకు కూడా ఎంతో బాధ కలిగిందని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా మరింత జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అంటే నాకెంతో దేశభక్తి, జాతీయ జెండా అంటే నాకెంతో గౌరవం. ఈరోజు జరిగిన సంఘటన నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది. 15 ఆగస్టు ప్రోగ్రాంలో ఒక స్కూల్ ప్రోగ్రాంకి వెళ్తూ అనుకోకుండా చూసుకోకుండా ఒక జాతీయ జెండా వేసినటువంటి ముగ్గుని దాటడం జరిగింది. చూసుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు నాకు తెలిసిన వెంటనే చాలా చింతించాను, చాలా బాధపడ్డాను. యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ పొరపాటు నాకు చాలా మనస్తాపానికి గురి చేసింది. తెలుగు జాతిని, దేశ ప్రజలను క్షమించవలసిందిగా నేను కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటిది ఎప్పుడు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను. అంతేకాదు దేశ ప్రతిష్ట పెంచే విధంగా, అలాగే జెండా గౌరవాన్ని పెంచే విధంగా ఎల్లప్పుడూ అంకిత భావంతో ఉంటానని దేశ మహబూబాబాద్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర పలు గ్రామాల నుంచి వచ్చిన రైతులు యూరియా కోసం బార్లు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మానుకోట జిల్లా నడిబొడ్డులో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అన్నదాతలు పండించే పంటలకు యూరియా కొరత ఉంది. యూరియా కోసం పొద్దున్నే లేచి రైతన్నలు క్యూలో నిలబడుతున్నారు. చాలా మంది చిన్నపిల్లలు వేసుకుని కూడా లైన్లో నిలబడుతున్నారు. ఒక ఆధార్ కార్డుకు ఒకటే యూరియా బస్తా ఇస్తామంటున్నారు అధికారులు. ఆ ఒక్క యూరియా బస్తా కూడా ఇస్తారో ఇయ్యరో గ్యారంటీ లేదంటూ రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి యూరియా అందజేయాలని కోరుతున్నారు. యూరియా బస్తాలు వచ్చినాయి అని అంటే ఇట్లా 2-3 సార్లు వచ్చినాం, రిటర్న్ వెళ్ళిపోయినాం కానీ ఎప్పుడు దొరకలేదు. అయితే ఇవాళ కొంచెం పొద్దున్నే వస్తే దొరికిపోయాను అని వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక బయట వీళ్ళు ఏమంటారు, ఒక యూరియా బస్తాకు ఒక నానో అది ఇస్తారు, అది ఒకటే బస్తా ఇవ్వరు అని చెప్తారు. మరి మేము అవి మేమేం చేసుకోవాలో, మాకు కావాల్సింది యూరియా బస్తా. ఒకదానికి ఒకటి యాడ్ చేసి ఇస్తే మాకు కూడా డబ్బులు సరిపోవాలి కదా అన్నిటికీ. మరి అన్ని ఇంత పెట్టుబడి పెట్టి చేసి మేము పండించిన దానికి అక్కడి పోయేసరికి అక్కడ రేట్ ఉండదు. ఇక్కడ వీళ్ళు అడిగినంత మేము ఇవ్వాలి, అక్కడికి పోయి వాళ్ళు అడిగినంతకే మేము అమ్ముకోవాలి. అన్ని రకాల కష్టాలు రైతులు అనుభవిస్తారు. కాబట్టి మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని కనీసానికి మాకు కావాల్సిన వస్తువులు వనరులు మాకు అందేలా చేయాలనేదే మా కోరిక. ఒకటే అంటున్నారు, మాకు ఇప్పుడు ప్రస్తుతానికి మాకు 5 ఎకరాల పొలం కౌలు చేస్తారు. కనీసానికి ఇప్పుడు 1 ఎకరానికి 1 బస్తా వేసినా నెల కాయ తిరుగుతాను. ఓషలు వాళ్ళే అందుకొని పోతారు, నాకు దొరకట్లేదు. 2 కట్టలైనా 3 కట్టలు దొరకట్లేదు. ఇప్పుడు నెల నేను తిరగబట్టి మరి ఏం చేయాలనేమో, మా దుకాణాల్లో దొరకలేవు, బయట దొరుకుతానేమో. దానికి పోటీ దీనికి పోటీ అంటే అవి కూడా రాత్రి మాయమవుతున్నాయి. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు 7 ఎకరాలు ఉంది. 7 పత్తి వేసిన, 2 ఎకరాలన్నర పత్తి వేసిన, 1 ఎకరంన్నర వేసిన. ఇవి పెసర కోత వచ్చి ఉంది. వాడు ఎన్ని బస్సాలు ఇచ్చేది తెలియదు. దాదాపు 500-600 మంది ఉన్నారు. ఎవరితో ఒక్కొక్క ఆధార్ కార్డు మీద ఎన్ని బస్సాలు కూడా చెప్తలే వాళ్ళు. పై నుంచి ఎవరైనా అంటే ఇష్టం. పొద్దున 5 గంటలకు వచ్చినాం ఇక్కడ యూరియా బస్తా కోసం. 10 సంవత్సరాల క్రితం ఎట్లా తీసుకున్నాం మేము, చెప్పులు ఎట్లా పెట్టినాం. అప్పుడు మా అమ్మ నాన్న పెట్టుండే, శనకాయల కోసమైనా కానీ యూరియా బస్తాల కోసమైనా కానీ అప్పుడు మా అమ్మ మా నాన్న తెచ్చుండే. ఆ పరిస్థితి మళ్ళీ మా దాంట్లో పడ్డది. 10 సంవత్సరాల క్రితం ఎట్లుండే, మాకు బాగా ఇబ్బంది ఉండే. 10 సంవత్సరాల వరకు రైతు బంధు ఉండే. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వేసేది. 10 ఎకరానికి 5,000 6,000 రైతు బంధు పడేది. రైతు బంధు పడగానే ఆ డబ్బులు ఆటో వేములవాడలోని రాజన్న ఆలయ ప్రధాన రహదారి విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. భవనాల కూల్చివేత, మట్టి వ్యర్థాల తొలగింపు పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. భక్తులు, స్థానికుల ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ఆలయం ముందు ప్రధాన రోడ్డును విస్తరించి అభివృద్ధి చేసేందుకు 47 కోట్లను మంజూరు చేసింది. దీంతో ఆలయం ముందు నుంచి మూలవాగు వరకు రోడ్డును 80 అడుగుల వెడల్పు విస్తరించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 2 నెలల క్రితం రోడ్డుకు ఇరువైపులా యజమానులకు నష్ట పరిహారం అందించి 254 ఇళ్లు, దుకాణాల కూల్చివేతలు మొదలుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శిరీషాదేవి ఘాటుగా స్పందించారు. తాము ఈవీఎంల ద్వారా గెలిచామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తాము ఈవీఎంల ద్వారా గెలిస్తే వైసీపీ అభ్యర్థి తనూజా రాణి కూడా అలాగే గెలిచారా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని తెలిపారు. ముఖ్యంగా రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఐటీడీఏల ద్వారా 142 కోట్ల పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే శిరీషాదేవి తెలియజేశారు. గత 5 ఏళ్ల కాలంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, అనంతబాబులు అనేక స్కామ్లు చేసి జేబులు నింపుకున్నారని ఆరోపించారు. వాటిపై త్వరలోనే విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సంవత్సరం అయిపోయినా ఈవీఎం ద్వారా గెలిచేస్తారు. ఏంటి ఓడిపోయాము, ఏం చేయాలో తెలియదు, పని పాట ఏమి లేక ఇలాగా ఎమ్మెల్యే మీద బుక్కు చెల్లేటువంటి కార్యక్రమాలు
వైఎస్ఆర్ సిపి నేతలు చేస్తా ఉన్నారు, దయచేసి గమనించాలి. ఇక మన తనిజరాణి గారు ఎంపీ గారు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు వల్లే జీవోత్రి ఇలా అయింది, ఈ పరిస్థితి ఆయన వల్లే వచ్చింది. ఎప్పుడు రద్దు చేయడం జరిగింది? సుప్రీంకోర్టు ఎప్పుడు కొట్టేశారండి జీవోత్రిని? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జీవోత్రిని సుప్రీంకోర్టులో రద్దు చేస్తే కనీసం రివ్యూ పిటిషన్ వేయలేదు దాని మీద. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీ ఎమ్మెల్యే ఆమె అప్పుడు అక్కడ అధికారంలో ఉంది. పాడేరు అరకులో ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు స్పందించలేదు ఆ రోజు? మేము ఎస్టీ ఎమ్మెల్యేలా, మీ పొద్దున మాకు ఓట్లేసి గెలిపించిన మా ప్రజలు నన్ను అడుగుతారు జీవోత్రి. బొబ్బిలిలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లతో సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే బేబీ నాయన, బూడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు కేవలం ఏడాదిలోనే రాష్ట్ర ఆర్థిక సమస్యలను అధిగమించి రైతుల శ్రేయస్సు కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశారని అన్నారు. రాష్ట్రంలోని 47.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,000 డైరెక్ట్గా జమైందని, అందులో భాగంగా బొబ్బిలి నియోజకవర్గంలో 35,054 మంది రైతులకు 24.14 కోట్లు జమైనట్లు ఎమ్మెల్యే వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పెన్షన్తో పాటు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. రైతులకు 20,000 పెట్టుబడి సాయం అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. నంద్యాలలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు నిర్వహించారు. జెండా ఊపి అన్నదాత సుఖీభవ ట్రాక్టర్ ర్యాలీని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. స్థానిక పట్టణంలోని మార్కెట్ యార్డు నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు 200 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా తొలి విడతగా 7,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేసిన కూటమి ప్రభుత్వానికి రైతులు రుణపడి ఉంటారని ఫరూక్ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఫరూక్ ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోందని, దీంతో ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారని వివరించారు. ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని, గత సంవత్సరం క్రితమే ప్రాజెక్టును పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలు నమ్మవద్దని, ఏదైనా సమస్య ఉంటే అధికారులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. లక్ష పైచిలకు క్యూసెక్ల వాటర్ రావడం అనేది జరిగింది.
మరి పూర్తి స్థాయిలో కూడా వాటర్ని విడుదల చేయడం అనేది జరిగింది. 18 గేట్లను ఎత్తివేసి దిగువన నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. మరి మా ఈ గారు, అదేవిధంగా ఎస్సీ గారు, డిపిఓ గారు, మా ఎంపీడీఓ, మా ఎంఆర్ఓ, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులు కూడా ఈరోజు కడెం ప్రాజెక్ట్ దగ్గర మరి ప్రత్యేకమైన చొరవ తీసుకున్న వారందరూ కూడా మార్నింగ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు 2 సంవత్సరాలు కడెం ప్రాజెక్ట్ నుంచి పైనుంచి నీళ్ళు వెళ్ళడం, గేట్లన్నీ కూడా స్ట్రక్ అవ్వడం, మరమ్మతులు చేయకుండా ఉంచడంతో ప్రమాద స్థాయిలో ఉండే. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సునాయాసంగా అన్ని గేట్లు కూడా 18 గేట్లు కూడా ప్రశాంతంగా తెరవడం అనేది జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కడెం ప్రాజెక్ట్ తోటి ఎలాంటి ప్రమాదం లేదు. నేను పొద్దున ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన ప్రమాదంలో కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మద్నూర్ మండలంలోని గోజేగావ్ వద్ద లో లెవెల్ వంతెనపై లేండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు మద్నూర్, గోజేవావ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొంచెం వర్షం తగ్గగానే నేను వస్తాను మీ ఊరికి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అశ్వాపురం మండలంలోని గొందిగూడెం గ్రామం వద్ద ఇసుక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగడంతో ఎలకలగూడెం, ఏగులూరు, మణుబోతులగూడెం సహా పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి రోడ్డుపై ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మల్లపురం, సీతారాంపురం, కలిపాక వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశపూర్ గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాటారం, మేడారం రహదారిపై వాహనాల రాకపోకలు సాగడం లేదు. మేడారం సహా మండలంలోని 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం 3వ రోజు జల దిగ్బంధంలోనే ఉంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అభిషేకం, విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సింగూరులోని నక్కవాగు నుంచి వనదుర్గ ఆనకట్టకు 25,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో గర్భగుడి ముందు ఉన్న నదీ పాయ రాజగోపురం నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయాగారాగా పిలిచే బొగత జలపాతం ఉప్పొంగుతోంది. పాలను రగల జాలవారుతున్న నీటి ధారలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వస్తున్న వరదతో జలపాతం పరవళ్లు తొక్కుతోంది. వరుస సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఈత కొలనులోకి ఎవరిని అనుమతించలేదు.
కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. ఈ క్రమంలో ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 161,382 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 146,474 క్యూసెక్కులు ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులకు చేరుకుంది. కాగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా పర్యాటకులు శ్రీశైలానికి క్యూ కడుతున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో నిషేధిత కైని గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యానాం అయ్యన్న నగర్లోని ఒక కిరాణా షాపులో నిషేధిత గుట్కా కైని ప్యాకెట్లు అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే ఆ షాపుపై దాడి చేసి సుమారు 7,000 విలువ చేసే గుట్కా కైని ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఆ షాపు యజమానిని చింతలపూడి నూకరాజుగా గుర్తించారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పునీత్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో గుట్కా నిషేధం అమలులో ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపారులు అక్రమంగా వీటిని విక్రయిస్తూ పట్టుబడుతున్నారు. ఈ తరహా అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారని ఎస్ఐ అన్నారు. ఈ దాడులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. వినాయక చవితి దగ్గరకొస్తున్న వేళ విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు సూచనలు చేశారు తిరుపతి డీఎస్పీ చెంచుబాబు. విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వేడుకల్లో డీజే సౌండ్ సిస్టమ్ను పూర్తిగా నిషేధించామని, ఉల్లంఘించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీఎస్పీ. వరంగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని అన్ని దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వరంగల్లోని పోతన నగర్లో శ్రీ భగవాన్ మురళీకృష్ణ మందిరంలో మురళీ మనోహరునికి పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో 108 రకాల నైవేద్యాలను కృష్ణునికి నివేదించి భక్తిని చాటుకున్నారు. అనంతరం ఆలయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఏకనామ స్మరణతో శ్రీకృష్ణ మహాదేవునికి పారాయణం చేపట్టారు. హరినామ స్మరణలతో మారుమోగుతున్న ఆలయంలో శ్రీకృష్ణుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇదిలా ఉంటే శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని అటు ములుగు రోడ్డులోని ఇస్కాన్ ఆలయంలో కూడా భక్తుల తాకిడి పెరిగింది. బలరామ, శ్రీకృష్ణ, సుభద్రలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బంగి శంకర్ వెల్లడించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుండే పట్టణంలోని పురవీధుల గుండా మేళ తాళాలతో ఆలయం నుండి వినాయక సర్కిల్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణ నామ స్మరణతో రథాన్ని లాగారు. రథోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు రావడంతో శ్రావణ మాసంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో మల్లన్న సర్వ దర్శనాలకు 4 రోజుల పాటు బ్రేక్ పడింది. 18 వరకు మల్లన్న స్పర్శ దర్శనాలు, గర్భాలయ అభిషేక, ఆర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. శ్రీశైలం డ్యాం గేట్లు కూడా తెరవడంతో ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.